హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు. మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBI బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter 5th chapter 7-8 చదవాలి మేడం. 7 and 8. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. దొరికిపోయింది ఇక్కడ. Now here it is revealed. దేవుడేమో యూదా గోత్రం సింహం అని చెప్తున్నా. I am telling you, Jesus is the lion of the tribe of Judah. వీడు కూడా సేమ్ అట్లాంటి నేమే తీసుకున్నాడు కానీ డూప్లికేట్, గర్జించే సింహం లాగా. He also has taken that name duplicate, but he is like a roaring lion. వచ్చేసిందే లయన్, సేమ్ రిపీట్. Now same repeat of the lion. ఒరిజినల్, that is original. ఇది డూప్లికేట్. This is duplicate. అందుకే ఆ షౌట్ అన్నది వీని మతిపోగొట్టుంటది. దేవుని యొక్క షౌట్ అన్నది, the roar of God would have shaken this devil. నిజంగా లయన్ యొక్క షౌట్ చాలా గ్రేట్ గా ఉంటుంది అన్నాం కదా. I told you the roar of a lion is very great. అందుకే ఈ యొక్క డూప్లికేట్ యొక్క లయన్ సేమ్ అట్లే చేస్తున్నాడు, గర్జిస్తున్నాడు. The same, this duplicate lion is also roaring. కానీ దేవుడు ఎప్పుడైతే గర్జిస్తాడో మనం బ్లెస్ అవుతాం. But when the roar of God, we are blessed by it. కానీ వీని యొక్క గర్జన దేని కొరకు అంటే దేవుని యొక్క బిడ్డలారా ఎవరిని మెరుగుదామని ఆట. But the roar of the devil is only to devour. రెండు సిమిలర్ ఒకేలాగా ఉంటాయి. Both are same. అర్థమవుతుందా? Understand? ఏదైనా ఒరిజినల్ డూప్లికేట్ మీరు గుర్తుపెట్టుకోండి. You have to understand original and duplicate. నువ్వు ఒరిజినల్ దాన్ని తీసుకుంటే సేఫ్ సైడ్ ఉన్నట్టు. If you take the original, you are on the safe side. డూప్లికేట్ తీసుకున్నావు అనుకో, if you take the duplicate, అయిపోయినట్టే, it is over. కనుక దేవుడు యూదా గోత్రం సింహం అయితే వీడు గర్జించే సింహం లాగా ఎవరిని మెంగుదామని తిరుగుతున్నాడు. God is like the lion of the tribe of Judah. This is like a roaring lion to devour. దేవుని యొక్క బిడ్డలారా, dear children of God, కనుక మీకు అర్థమైపోవాలి. you should understand. దేవుడు దేవుని యొక్క బిడ్డ ఆ లయన్ ని చూజ్ చేసుకున్నప్పుడే దేవుడు అనుకున్నాడు ఏమనంటే నా యొక్క బిడ్డలకు యొక్క అనాయింటింగ్ ని ఇవ్వాలని. When God has chosen that lion anointing itself, he wanted to give that lion anointing to his people. మీరు ఇంత డెప్త్ గా ఎక్కడ చూడరు. You won't see or listen to this depth. అదే నా ప్రాఫిటిక్ స్కూల్లో దీనికి ఏ రేట్లు చెప్తా నేను. ఇంకా in my prophetic school I preach 7 times more deeper like this. అసలు ఈ సింహం అన్నది ఒక ఏంజిల్ అన్న సంగతే తెలియదు ఎవరికి. Nobody understand that lion is an anointing and it's an angel. ఈ యొక్క దూతని మనం చూడొచ్చని కూడా తెలియదు. They don't even know that they can see this angel. ఈ యొక్క ఏంజిల్ వచ్చినప్పుడు ఆ టంగ్స్ కూడా వస్తాయని కూడా తెలియదు. They don't know that when that anointing comes they'll receive that tongues also. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, but you should understand, లయన్ కి స్ట్రెంగ్త్ రావడానికి కారణం ఏంటంటే విజ్డమ్ ఉంది. the reason for the lion's strength is because of its wisdom. అందుకే దీన్ని లీడర్ తోటి పోలుస్తాం. That's why it is compared to a leader. ఆ యొక్క అడవిలో ఇది లీడర్ లాగా
చెలాయిస్తుంది. In the forest, it is like a leader. అది కింగ్ లాగా బతుకుద్ది. It lives like a king. చనిపోయిన వాటిని తినదు. It does not eat the dead things. వేటాడి తింటది. It will hunt and eat. అది ఎంత దూరమైన పరిగెత్తింపజేస్తుంది. It will make it run however far it అది has to go. అలసిపోదు. It will not get tired. అదే గొర్రెలు చూడండి, ఊకే తింటాయి పంటాయి, ఊకే తింటాయి పంటాయి, 24 గంటలు ఇదే పని వాటికి. But the sheep, they will eat and sleep, eat and sleep, eat and sleep. అందుకే మనం గొర్రెల్లాగానే అయిపోయింది లైఫ్. That's why our life also became like a sheep. కానీ చక్కగా చదవండి బైబిల్. But if you read carefully, మీరు లయన్స్ అని బైబిల్ సెలవిస్తుంది. you are like lions. దేవుడు యూదా గోత్రం సింహము. God is like tribe of the lion of the tribe of Judah. డూప్లికేట్ యొక్క సింహం యొక్క గర్జనను ఆపడానికి యూదా గోత్రపు సింహముల నుంచి వచ్చిన ఆ లయన్ ఎనాయింటింగ్ ని నువ్వు తీసుకుంటే ప్రతి ఒక్క డెమన్ యొక్క స్పిరిట్ యొక్క వేళ్ళ గోళ్ళతో సహా నువ్వు పెకిలించవచ్చు అంతే. See, if you can come against the roaring lion that wants to devour you, if you can take the anointing of the lion of the tribe of Judah, you can just pull out from the roots all your problems. ఇక్కడ దేవుని యొక్క బిడ్డలారా, Now here children of God, అందుకే ఆయన తిరిగి లేచినాక that's why after he resurrected, ఆయనలో లయన్ లక్షణాలు కనబడ్డాయి. you can see the characteristics of lion. బాప్టిజం ఇచ్చి యోహానుకేమో For the John the Baptist, లోక పాపాలు మోసుకుపోయిన దేవుని గొర్రె పిల్లలాగా ఉన్నాడు. he saw him as a lamb that taketh away the sin of the world. అది కూడా తక్కువ రెవల్యూషన్ కాదు. That is not a small revelation. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కని పాపాన్ని మోసుకుపోయిన గొర్రె పిల్లలాగా మారిందంటే ప్రతి ఒక్కని పాపము, దేవుని నమ్మిన నమ్మపోయిన ప్రతి ఒక్కని పాపము, ప్రతి మనుషుల యొక్క పాపాన్ని మోసుకొని పోయిన గొర్రె పిల్లలాగా ఉండడంటే అది మామూలు దమ్ము కాదు. పాపాన్ని తీసేసిన శక్తి ఒక యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. It is not a small revelation to take over the sin of the world upon that lamb. Only the God Jesus has the power to remove all the sin of the world. అదే మళ్ళీ యాక్షన్ కి వచ్చేసరికి, But when you come into the Acts of Apostles, ఎప్పుడైతే ఆయన చూశారో when they saw him, యూదా గోత్రం సింహం లాగా బయలుపరచబడ్డాడు. he was revealed as the lion of the tribe of Judah. చెప్పుకోండి, మీ అందరూ చెప్పుకోండి, నా మీద లయన్ అనాయింటింగ్ ఉంది. You say, I have the lion anointing upon me. అందుకే ఏలియా దేవుని యొక్క పిల్లల సింహం లాగానే గర్జించిండు. That's why Elijah also roared like a lion. అర్థమైన నా భాషలో చెప్పాలంటే అహాబును భయపెట్టించాడు. He even made the king Ahab tremble. ఆ యొక్క యెజబెల్ ని ఒక్క ఊపుడు ఊపిండు. He shook that Jezebel. అక్కడేదో మామూలుగా కొంచెం కుంగిండు, దాని గురించి మాట్లాడట్లే. I'm not talking about the little place where he went into depression. కానీ కుక్కలు ఆ రక్తాన్ని తాగినే లేదా, నాకినే లేదా? Didn't the dogs lick the blood of Jezebel? నాశనం చేసిండా లేదా? Did he not destroy it? చంపేసిండా లేదా? Did he not kill it? ఏమైనా చేయగలిగాడు. He can do anything. నాకు ఒక ఇష్టమైన మాట, Good word that I like. ఏలియాలో దమ్మున్నది. Elijah had that power. అందుకే ఆయన దేవుని యొక్క పిల్లలు గమనించండి. That's why you understand. దయ్యం ఇట్లా భ్రమ పెట్టించండి ఏలియాని. The devil made him tremble a bit. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, Always remember this. ఈయన చనిపోయాడు అన్న సంగతి యెజబెల్కు తెలియదు. Jezebel doesn't know that he will never die. చెప్పింది, She told, 450 మందిని చంపేసినావు నువ్వు, you have killed 450 Baal prophets. రేపటి దినాన నిన్ను చంపపోతే నేను చూడన్నది. She told, I see if I will not kill you tomorrow. ఇది ఏం తెలుసా? Do you know what it is? గర్జించే సింహం ఇది. This is roaring lion. కరెక్ట్ డెత్ గురించే అనౌన్స్మెంట్ వచ్చింది. Jezebel announced the death of అంటే Elijah. అప్పటిదాకా ఏలియా కూడా తెలియదు నేను చచ్చిపోను అన్న సంగతి. Even Elijah doesn't know that he won't die. అందుకే భయపడి ఆ యొక్క బదిలీ వృక్షం కింద కూర్చొని దేవుని యొక్క పిల్లల కుంగిపోయాడు. That's why he sat under that tree and started becoming very కానీ depressed. క్లియర్ కట్ గా చెప్తున్నా, But clear cut I'm saying, అసలు ఏలియా చనిపోలే బాడీతో రిజరెక్ట్ అయ్యింది అని బైబిల్ but Elijah did not die. He was resurrected, taken up with his body. యెజబెల్ ఏం చెప్తున్నది? What is Jezebel telling? నువ్వు చనిపోతావని చెప్తుంది. You will die, she said. అసలు దేవుని రాత ఎట్లా ఉన్నది? How is the writing అసలు of God? ఏలియాకు మరణమే లేదు. There is no death to నేను Elijah. ఒక మాట చెప్పాలా? One word if I have to say. యేసు ప్రభు రూపాంతర కొండ కడునాక When Jesus was at the Mount of Transfiguration, బాడీతో వెళ్ళిపోయి మళ్ళా బాడీతో వచ్చి కనబడ్డ గొప్ప హీరో ఏలియా లాంటి వ్యక్తి బైబిల్లో మరొక లేనలేడు. there is no hero who was caught up with this body and again came back with the same body. ఫస్ట్ డెడ్ బాడీ ఎరేజ్ చేసింది ఏలియానే. It is Elijah who first raised the dead body.
body. అంతే నాకు అర్థమైంది ఇతని మీద లయన్ అనాయింటింగ్ ఉంది. That means we understand that he has lion anointing మన upon him. పితరులందరూ కూడా సింహం వంటి అభిషేకాన్ని కలిగి ఉన్నారు. All our forefathers had that lion anointing upon them. అర్థమవుతుందా? Are you understanding? యెజబెల్ చెప్పింది జరిగిందా? What did Jezebel's words come true? ఏలియాకు దేవుడు చెప్పింది జరిగిందా? What God told to Elijah, did it come true? ఏలియా విషయంలో దేవుని చిత్తం ఏం తెలుసా? చనిపోకుండా మరణం చూడకుండా పరలోకానికి వెళ్ళిపోవడం. See, God's plan was that Elijah shall not die, but he shall be taken up with the same body without death. యెజబెల్ యొక్క రాత ఏం తెలుసా? Jezebel's writing is, రేపటి దినాన నిన్ను ట్రిగ్గర్ చేయకపోతే చూడండి. tomorrow if I will not kill you. ఏది గెలిచిందండి? Which one won? దేవుడు చెప్పిందే గెలిచింది. What God told came to pass. మనుషులు ఎంతమంది ఎన్ని రాతలు నీ గురించి రాసినా దేవుడు నీ గురించి రాసిన రాతే గెలుస్తుంది తప్ప ఏ దయ్యము ఏ డెవిల్ ఏ రాత రాసినా అది పిచ్చి రాత అయితే తప్ప మిగతా ఏ రాత గెలవది. ఒక దేవుడు రాసిన రాతే గెలుస్తుంది నీ గురించి. In your life also, whatever God has ordained for you, what he has written for you, that is going to come to pass. Not what the will of the people or not what the others have written against you. ఈ కన్ఫ్యూజ్ యెజబెల్కే కాదు. Not only this confusion was for Jezebel. అదే స్పిరిట్ బాప్టిజం ఇచ్చి యోహానుకు వచ్చినప్పుడు కూడా The same spirit came upon the John the Baptist. అసలు నన్ను అడిగితే దయ్యానికి సంబంధించిన మనుషులకు ఈ ఏలియా స్పిరిట్ పిచ్చి లేపి వదిలిపెట్టాడు. Oh, the devil and its people, the Elijah anointing must have tormented and made them mad. ఎవరిని ఎక్కడ అడగలే. Nobody asked anywhere. ఒక బాప్టిజం ఇచ్చి యోహాన్ని అడగడం ప్రారంభించారు. Only asked John the Baptist. నువ్వెవరు? Who are you? ఎందుకు నీకు? Why are you bothered? ఎవరు నువ్వు? Who are you? నువ్వు మోషేవా? Are you Moses? నువ్వు ఇర్మియావా? Are you this one? నువ్వు మెస్సయ్యవా? Are you Messiah? నువ్వు ఎవరు? Who are you? ఎవరు నువ్వు? Who are you? నువ్వు ఎవరు? Who are you? అంటే దయ్యము తల బాదుకుంటాడు. ఎవరైనా అసలు ఎవరైనా అర్థం కావట్లేదు దయ్యానికి. Even the devil could not understand who John the Baptist was. He's asking, who are you? Who are you? Who are you? అందుకే పాత నిబంధనలో ఒక రకంగా భయపెట్టించాడు. In the Old Testament he threatened in one way. అసలు ఇక్కడికి వచ్చారికి బాప్టిజం ఇచ్చి యోహాన్ తోటి దయ్యానికి పెద్ద హెడేక్ అయిపోయింది. Yeah, when it came to the New Testament, that devil was tormented with this John the Baptist. నువ్వు ఎవరు అసలు? Who are you? అందుకే ఆఖరికి ఒక మాట అన్నాడు. మీకు అర్థం కాదు, నాకు అర్థమైంది. What you all didn't understand, what I understand is one word. నువ్వు ఎవరు మరి నువ్వు? Who are you? అందుకే డైరెక్ట్ అడిగాడు ఆఖరికి. Finally asked directly. అప్పుడు మరణం చూడకుండా వెళ్ళిపోయిండు ఒక ఆయన పాత నిబంధనలో. ఆ ఏలియా మళ్ళా వచ్చినవైంది. Are you the one in the Old Testament, the one who did not taste death? Are you the one who నువ్వు ఏలియావా? Are you Elijah? నువ్వు ఇర్మియావా? Are you Jeremiah? లేకపోతే నువ్వు మోషేవా? Are you Moses? నేను పలికిన ఈ పలుకులన్నీ కూడా వీళ్ళు దేవుని చేత పంపబడ్డ మ్యాన్ ఆఫ్ గాడ్ సార్లు. దేవుని చేత పంపబడ్డ వ్యక్తులు. అందుకే కొన్ని చోట్ల బైబిల్లో ఈ విధంగా ఉంటుంది, పంపబడ్డోడు వేరు, మనంతట మనం వచ్చుడు వేడు. పంపబడ్డోడు స్పెషల్గా ఉంటాడు. అందుకే నేను చెప్పిన ఈ యొక్క మాటల్లో ఈ యొక్క వ్యక్తులందరూ కూడా పంపబడ్డ వ్యక్తులు. See, the people that I was speaking about, they're all the people who are sent by God. See, there's a difference between the people who are sent by God. They're the people who come on their own also. మంచిగా చెప్తానా? రైట్ బరే. ఓకే, ఇక్కడ గమనించండి, ప్రయత్నించండి. Now understand this point. Elijah బాప్టిజం ఇచ్చే వాడి మీద అదే స్పిరిట్ ఉంది కనుక The John the Baptist, the same anointing of Elijah is there. They is asking, who are you? Who are you? చెప్పు నాకు. ఏలియావా? Are you Elijah? నువ్వు ఏలియావా? Are you Elijah? నువ్వు ఏలియావా? Are you Elijah? ఈ వ్యాప్తే ప్రజలందరికీ అంటుకున్నది. Now this disease came upon all. ప్రతి ఒక్కరు చెప్పుకోవడం ప్రారంభించారు. Everybody started talking. ఈయన ఎవర్రా బాబు? Who is he, Baba? నువ్వు ఏలియావా? Are you Elijah? నువ్వు మోషేవా? Are you Moses? నువ్వు ఇర్మియావా? Are you Jeremiah? అర్థమవుతుందా? Are you understanding? నిజమైనది చెప్పినప్పుడు ప్రజలకు కన్ఫ్యూజ్ లాగా అనిపిస్తుంది, కానీ అది కన్ఫ్యూజ్ కాదు. అది అర్థమైతే గ్రేట్ షాట్ వస్తుంది నీ లైఫ్ లో, గొప్ప బ్రేక్ త్రూ వస్తుంది. When you tell the actual truth, people get confused, but that is not at all a confusion for you. But if you accept the truth, that is a great breakthrough for your life. అర్థమవుతుందా? Are you understanding? అందుకే యేసు ప్రభు కూడా ఈ విషయాన్ని ఎత్తిండు మళ్ళా. That's why Jesus also broached this subject. చూడండి ఎట్లా వెళ్తుందో. How it happened? యేసు ప్రభు కూడా ఈ విషయాన్ని ఎత్తిండు. Jesus also spoke about మీరు అరణ్యానికి వెళ్ళిళ్ళు కదా. Oh, you people went into wilderness. ఎవరని వెళ్ళిళ్ళు? Wow, whom did you see? ఎవరని వెళ్ళిళ్ళు? Who are they? ఏలియాని వెళ్ళిళ్ళా?
Because he's Elijah you went. మోషే అనే లీలా? Did you go because he was Moses? ఎవరనే లీల మీరు ఆయనను చూడటానికి? Why did you go to see him? Who is ప్రవక్త he? అనే లీలా? Did you go because he's a prophet? లేదా సన్నపు నార బట్టలు ధరించుకున్నవాడు అనే లీలా? Because he wore soft linen clothes he went. అరే ఎంత బాగుందో చూడండి. See how nice it is. అంటే నాకు అర్థమైంది, What I understood is, ఏలియా దేవుడు ఎక్కడ అని చెప్పంగానే పొంగుతున్న యోర్దాను రెండు పాయలైపోయింది దుప్పటి తీసుకొని కొట్టంగానే. when they said, where is the God of Elijah? As it took the blanket and hit the water, it split into two. ఏలియా దేవుడు ఎక్కడ అని చెప్పగానే అగ్ని గుర్ర రథములు కదిలినాయి, గొప్ప చారియట్స్ అనే భూమి మీదకి వచ్చినాయి ఫైర్స్ తోటి. When they said, where is the God of Elijah? Immediately the fire chariots came upon the earth. అందుకే ట్రాన్స్ఫిగరేషన్ కాడికి వచ్చారికి, That's why at the Mount of Transfiguration, మోషే వచ్చిండు దేవుని కాడికి, Moses came. ఏలియా వచ్చిండు. Elijah came. మోషే స్పిరిట్ లో ఉన్నాడు, Moses was in the spirit. కానీ ఏలియా బాడీ తోటే ఉన్నాడు. Elijah was in the body. మీకు ఒక మాట చెప్పాలా? One thing shall I explain? వీళ్ళిద్దరు స్పెషల్ మ్యాన్స్. They are two special people. మీరు హెవెన్ వెళ్తే ఎవరైనా ఫస్ట్ కనబడేటో వీళ్ళే. If you go to heaven, these are the people you first encounter in heaven. ఏదైనా దేవుడు చేయాలనుకుంటే వీళ్ళతో మాట్లాడి డిస్కషన్ చేస్తాడు. Whatever God wants to do, he'll discuss with these two people only and do anything. అర్థమవుతుందా? Are you understanding? ఇక్కడ మీరు చాలా జాగ్రత్త వినడం That's పట్టించండి. why you have to listen very carefully దీన్నే here. ఏమని చెప్తున్నామంటే What he's saying is లయన్ అనాయింటింగ్. lion నేను anointing. చెప్తానే నా ప్రాఫిటికల్ స్కూల్లో వేరే దేశాల వాళ్ళకి చెప్తా ఉంటా, దీనికి ఏ రేట్లు చెప్తా ఉంటా. See, I keep preaching to the other nations. 7 times చెప్తా. 7 times deeper revelations I preach. చాలా ఆయన అక్కడ ఉంచండి, బైబిల్ ఇంకో వ్యక్తి కాడికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. Now we'll leave it here and let's go to another person in the Bible. మొదటి సమూయేలు గ్రంథము 1 Samuel 17వ అధ్యాయము 17th chapter. 34, 5, 6, 7. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా. బాబా చాలా ఇంట్రెస్టింగ్. చదవమా. మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. గొలియాతుని చంపిండు అని చెప్తా ఉంటాం కదా. Now we keep on telling he killed Goliath. దావీదు గొలియాతుని చంపిండు. David killed Goliath. అది మనం బచ్చగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. Now everybody, even a small child also knows about it. అది ఏ రోజు చర్చికి రాకుంటున్నా బైబిల్ తెలియని వాళ్ళకి కూడా తెలుసు దావీదు గొలియాతుని చంపిండని. Even those who don't come to church also know. Those who don't even listen to word also know about it. ఎందుకోసం అంటే మనము మీ పిల్లలకు పాలు ఇచ్చినప్పుడే అవి ట్యూన్ చేసిండ్రు. When you are feeding them with milk only, you have already told them. ఇవన్నీ వచ్చేసినాయి. ఓకే, వీళ్ళకి పెద్దగా వచ్చేసరికి అన్ని వచ్చేసినాయి, ఇంకేం లేదు అనుకుంటా. Then people think when they grow big, we know everything. ఇలా బైబిల్ ఏం లేదు మనం తెలుసుకోవడానికి, ఇంకా బయట చాలా ఉన్నాయి, అవి తెలుసుకుంటే బెస్ట్ అన్నట్టు అయిపోద్ది. They'll think, now nothing is there in the Bible for us to learn. Let us get it from outside. They'll think. కానీ గమనించండి, Now understand here. అసలు విషయం ఏంటంటే, The actual thing is, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, the actual great thing మీరు is, గమనించితే if you see, ఇక్కడ బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, the Bible says, అసలు దావీదు గొలియాతును చంపడానికి ముందే సింహాన్ని ఎలుగుబంటిని దేవుని యొక్క బిడ్డలారా చిన్నప్పుడే చంపేసాడు. but David, before killing Goliath, when he at his young age only, he killed lion and a bear. మీరు రెవల్యూషన్ చాప్టర్లో చూస్తారు, ఈ ఎలుగుబంటు ఈ సింహం రెండు కూడా సాతాన్ యొక్క ఫోర్స్. If you understand in Revelation that this lion and this bear are from the evil world. నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తున్నా, From the beginning I am saying same దేవుడు thing. లయన్ అయితే డూప్లికేట్ లయన్ డెవిలే. I told you from the beginning the original, if God is a lion, అందుకే there is a duplicate lion. అందుకే బైబిల్ ఏమన్నదంటే, That's why Bible says దేవుడు వెలుగై ఉన్నాడు, God is light. అర్థమవుతుందా? Understand? లూసిఫర్ కూడా లైటే Lucifer is also a light. అని మనందరికీ తెలిసింది. That we all know. కానీ ఇంకొకటి కూడా ఉంది. There is one more thing. దేవుడు వెలుగై ఉండెను, ఆ వెలుగు జీవమై ఉండెను. అది మర్చిపోయాను మీరు. God is light and in his light there is life.
దేవుని యొక్క లైట్ లో లైఫ్ ఉంది, In God's light there is life. కానీ లూసిఫర్ లైట్ లో లైఫ్ లేదు. In Lucifer light there is no life. అర్థమవుతుందా? Are you understanding? అది మీరు గమనించాలి. That is what you have to నీ understand. రూమ్ లోనికి లైట్ వచ్చిందంటే లైట్ లో లైఫ్ కూడా ఉంటే నీకు అద్భుతాలు జరుగుతాయి. So if at all in this room the light has come, there should be life, then miracles will take place. కొంతమంది దేవుని చూడరు, లూసిఫర్ కూడా దేవునిలాగా కనబడతాడు. జాగ్రత్త, కుస్తీలు పట్టకండి. See, many people don't see God and they will also see Lucifer, and Lucifer also has light. ఏలుగుబంటి వచ్చింది. The bear came ఆ గొర్రె పిల్లను ఒక్క గొర్రెని తీసుకోవడానికి మీద పడ్డాయి రెండు. just to take one sheep that come. ఇంట్రెస్టింగ్ అయిన విషయం The ఏంటంటే interesting thing is ఈయన వాటి మీద పడి he came upon them. ఆ ఏలుగుబంటి యొక్క ఆ యొక్క సింహం యొక్క ఆ రెండింటిని దేవుని యొక్క బిడ్డలారా ఫైట్ చేసి అది ఈయన మీదకి రాగా తన గడ్డాన్ని పట్టుకొని దాన్ని చంపి ఆయన దాని మీద విజయాన్ని పొందాడు. అప్ప ఏం బలమైన When మాట. that lion or the bear came, he held them by the beard and he tore them apart and removed the sheep out of his ఆ mouth. యొక్క సింహం ఈయన మీదకి వస్తుంటే When the lion came upon him, దాని గడ్డాన్ని పట్టుకొని చంపేసిండి ఈయన దాన్ని. he took it hold of his beard and tore it and killed it. ఆ ఏలుగుబంటిని కూడా When చంపేసిండు. the bear came, he killed it. అప్పుడు దావీదు కనిపించింది, అమ్మ నేను ఏలుగుబంటిని సింహాన్ని ఒక్కదాన్ని చంపుడే కష్టం, కానీ రెండింటిని చంపేసాడు. See, to kill one only is difficult, but he killed both of them. అంటే దేవుని యొక్క పిల్లలు అర్థం చేసుకోండి. Now understand, dear children. అందుకే అబ్షాలోము That's why Absalom, ఈ యొక్క దావీదుకు కన్న కొడుకు కదా, వ్యతిరేకంగా అయిపోయాడు, రివర్స్ అయిపోయాడు. he came against David. వాళ్ళ డాడీకి వ్యతిరేకంగా తిరుగుతున్నప్పుడు, When he was walking against his father, వాళ్ళ డాడీకి వ్యతిరేకంగా చంపాలని ప్లాన్ when చేస్తున్నప్పుడు he was planning to kill against David, దావీదు తోటి ఉన్నోళ్ళు చెప్పిళ్ళు, the people who were with David నీ told, నాన్నను తక్కువ అంచనా వేస్తున్నావు, oh, you are underestimating your father. నీ నాన్న సింహం లాంటి గుండె కలిగినాడు. Oh, your father has a heart of a lion. అంటే వాళ్ళందరూ చెప్తున్నారు, They are all telling, ఓ అబ్షాలోం గుర్తుపెట్టుకో, oh, Absalom, remember, మీ నాన్న నువ్వు చంపలేవు, you cannot kill your father. మీ నాన్నతో ఉన్న మనుషులం మేము. We are the people who are with your father. అతనికి లయన్ కి ఎట్లాంటి స్ట్రెంగ్త్ ఉందో, లయన్ కి ఎట్లాంటి ధైర్యం ఉందో, లయన్ లో ఎట్లాంటి పవర్ ఉందో, లయన్ లో ఎట్లాంటి విజ్డమ్ ఉందో మీ నాన్న లోపల ఉన్నాయి, మేము దగ్గర నుంచి చూసిన వాళ్ళం. We were with your father. We saw the strength that the lion has, so much of strength David has, the boldness that the lion has, the same boldness David has. కనుక నీ ప్లాన్ కరెక్ట్ కాదు. So your plan is wrong. అంటే అక్కడ ఏమర్థమవుతుంది, Now what you are ఈ understanding? యొక్క దావీదు మీద లయన్ ఎనైంటింగ్ ఉంది. That means David had the lion anointing upon him. అందుకే ఆ డూప్లికేట్ లయన్ అతని మీదకి వచ్చినప్పుడు చంపేశాడు. That's when the duplicate lion came upon him, he killed it. అర్థమవుతుందా? Understand? ఇది జరిగినప్పుడు ఇంకా చాలా చిన్నోడు, When this happened, he was very young. ఇంకా గొలియాతును చంపలే. Yet he did not kill Goliath. రెండిటి ఈవిల్ స్పిరిట్స్ ని, యానిమల్స్ ని చంపేసిండు. All these evil spirits, these animals he killed. తర్వాత వరుసలోనికి వెళ్తాంటే Later when he came into original, గొలియాతు ఎదురైండు. then he came across Goliath. అందుకే అతడు చాంపియన్ లాగా గొలియాతును చంపేసిండు. He killed Goliath. దావీదు గొలియాతును చంపిండు అంటే గొలియాతును చంపడానికి ముందే సింహంను ఎలుగుబంటిని చంపేసాడు. గుర్తుపెట్టుకోండి. So before he killed Goliath, before that only he killed lion and the bear. నీ జీవితంలో ఒక గొప్పదాన్ని ఏదో సాధిస్తున్నావు అంటే ముందు చిన్న చిన్న అన్ని సాధించుకుంటా చాంపియన్ లాగా ముందుకెళ్తేనే దేవుడు ఆ ప్రమోషన్ ఇస్తాడు. So if you are overcoming all these smaller things only step by step, then you will come across that main thing and you become a champion. సౌలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. Saul spoke very big things. అర్థమవుతుందా? Understand? కానీ గొలియాతును జగనే చల్లబడిపోయాడు. But when he saw Goliath, he became very down. రూపం చాలా పెద్దగా ఉంది కదా. Oh, it was very big. అన్నిటికంటే గొప్ప విషయం పెద్ద తలకాయ గొలియాతుది. See, the thing is, Goliath had a big head. బిగ్ హెడ్. అందుకే రోజు ఆ తలను చూసినప్పుడు భయపడతాడు. Whenever they saw the big head, they were frightened. అందుకే సౌలు భయపడి ఈ యొక్క దావీదు దగ్గరకు వచ్చాడు, నువ్వేమైనా చేస్తావా అని. Then he came saying, will you do something? అర్థం చేసుకోండి. Understand? ఆ రోజు ఆ గొలియాతు ఒక బిగ్ హెడ్ చూసి భయపడితే ఈ రోజు సర్పం యొక్క తలను లేదా డీమన్ స్పిరిట్స్ చూసి క్రిస్టియన్స్ అయిన మనం భయపడతా ఉంటాం. That time Saul trembled seeing that big head of Goliath. Now we Christians get frightened of those demonic witchcraft powers and all, that serpent head, and we get frightened. ఇక్కడ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం. But the actual thing here is interesting. అయితే దేవుని యొక్క బిడ్డలారా, But dear children of God, గొప్ప విషయం ఏంటంటే the great thing ఆ is తల చూసి అందరూ భయపడ్డారు. all saw his head and feared. ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏం తెలుసా? The interesting thing is ఏ తలను చూసి మనుషులు భయపడ్డారో
the head which they saw and feared, ఆ తలనే కత్తి తీసుకొని ఇట్లా గోసి పట్టుకొని యెరూషలేంకి పెద్ద తలకాయ తీసుకొని వచ్చి పెట్టంటాడు. ఈ తలే కదా మిమ్మల్ని భయపెట్టించింది, ఈ తలను చూడండి, మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే ఈ తల మీద అభిషేకం లేదు, నా తల మీద అభిషేకం ఉంది. అందుకే యేసు ప్రభు కూడా ఆ యొక్క సర్పం యొక్క తలను తొక్కి పడేసాడు. amen. Now when David, when he killed the Goliath, he went and cut the head that which people saw and were frightened. The same head he cut it off and brought it to the Jerusalem, and he said, you are frightened about seeing the head of this man, so take this. See, this head does not have anointing, but the anointing is there upon my head. See the difference. అందుకే గొలియాతు యొక్క తల చూసినప్పుడు, That's why when they saw the head of Goliath, ఓ అక్కడున్న మనకి ఇజ్రాయెల్ స్టోరీలు చెప్పిళ్ళు. people started telling stories after stories on his ఈ రోజు డిమాండ్ స్పిరిట్స్ చూసి our people seeing the demon spirits. అట్లనే ఇప్పటికీ ఎన్ని చెప్తారో ఆ స్పిరిట్ ఈ స్పిరిట్ ఈ ఆ స్పిరిట్లు అన్నిటికి భయపడితే ఇక ఈ మన లోపల ఏ స్పిరిటో వాళ్ళకే తెలియాలి. They tell this spirit, that spirit, then what we have to tell? ఇంకెందుకండి మరి ఇక దేవుని గురించి చెప్పేది? Then why to talk about our God? అర్థమవుతుందా? Understand? చాలా మంది దగ్గరకు వస్తారు. Many people come. Prophet Ravi కరెక్ట్ 2 o'clock exactly at 2 o'clock ఏదో జరుగుతుంది, something is happening. కరెక్ట్ Exactly ఆ డేనే on that day ఇది జరుగుతుంది. this is happening. ఏలుగు బంటి యొక్క సింహం యొక్క చేతిలోంచి దేవుడు ఆ యొక్క గొర్రె పిల్లను విడిపించడానికి దావీదు దాని మీదికి వెళ్ళి ఫైట్ చేసి అది ఆయన మీదికి రాగా ఉందా బైబిల్లో? ఆయన మీదికి రాగా దీన్ని ఆయన చంపేసాడు. అనేకమైన అపవిత్రాత్మలు మనకు వ్యతిరేకంగా ఉంటాయి, రావడానికి ప్రయత్నిస్తాయి, కానీ యేసు రక్తంతో వాటిని మనం చంపేస్తాం అంతే. See, it is clearly written, when the lion came upon David, he held it by its beard and tore it and delivered the sheep out of it. When any evil spirit come against, they may come against us, but we have to overcome them. అందుకే ఏం చేసాడు తెలుసా? That's why what he దాన్ని did, చంపేశాడు. he killed it. యేసు ప్రభు మీరు ఎక్కడ కూడా చూస్తారు, You see here in this, అపవాదిని చంపేశాడు, he killed that devil, రోగాల్ని చంపేశాడు, he killed that disease, పేదరికాన్ని చంపేశాడు, he killed the poverty, ఆ అద్భుతాలు చేశాడు. he did mighty అంటే miracles. దేవుడికి ఒక్కటి తెలుసు, చంపేసుడు 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 చంపేసుడు. What God knows is to kill those things. ఈ రోజు మనోళ్ళందరికీ ఒకటి తెలుసు, బతికిచ్చుడు 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 బతికిచ్చుడు. Our people know to make them live. చంపదాన్ని చంపరు, What you have to kill, that they don't kill. అది నెత్తి మీద ఎక్కినప్పుడు డాన్స్ ఎత్తది అంతే. When it comes on the head, they dance. అర్థమవుతుందా? Understand? కనుక గుర్తు పెట్టుకొని ప్రయత్నించండి. That's why I మీకు understand. వ్యతిరేకంగా రూపొందింపబడిన ఏ ఆయుధం కూడా వర్తిల్లదు. No weapon that is formed against you shall prosper. అర్థమవుతుందా? Understand? అది ఏదైనా చనిపోవాల్సిందే. Whatever it is, it shall be ఎందుకోసం అంటే destroyed. నువ్వు ఆ యూదా గోత్రానికి సంబంధించిన మనిషివే కాబట్టి, Because you belong to the tribe of the lion of the tribe of Judah. నీ లోపల ఆ లయన్ అనాయింటింగ్ అనేది దేవుని యొక్క పిల్లల జనరేట్ అయింది కాబట్టి. Because that lion anointing is generated in you. అర్థమవుతుందా? Understand? అందుకే ఇప్పుడు కమ్యూనియన్ ఉంటుంది కాబట్టి ఈ మాటలు చెప్తున్నా. Now because communion is there, we are ఆ going to యొక్క speak on రొట్టె this. ద్రాక్షరసం తీసుకునేటప్పుడు When you take the bread and wine, విశ్వాసంతో తీసుకోండి, you take it by faith. విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోండి. Increase your faith. డాక్టర్ చెప్పిండు Doctors may have మీకు told you, పిల్లలు కలగరని, you will not have children. కానీ దేవుని యొక్క ప్రాఫెట్ గా చెప్తున్నా, As a prophet of God, I లైవ్ say, చూసారు కూడా, those who are watching on నువ్వు live, కన్సీవ్ అవుతావు అంతే. you will conceive. నీ యొక్క కోర్టు కేసు కొట్టేదని లాయర్స్ చెప్పారు, The lawyers must have told the court case cannot be cancelled. కానీ దేవుడు చెప్తున్నాడు But God is saying, నీ కోర్టు కేసు కొట్టేయబడతాని. I will cancel your court case. అంటే నేనేం చెప్తున్నా అంటే What I am saying is, ఫైనల్ వర్డ్ అన్నది, the final word is మెసేజ్ ఫైనల్ వర్డ్ కాదు, ఇంకుంది. not the message నీ final. జీవితానికి ఫైనల్ వర్డ్ అన్నది, The actual final word for your life is, డాక్టర్ చెప్పాడు, లాయర్ చెప్పారు, ఆ మనిషి చెప్పారు, ఈ టీచర్ చెప్పారు, దేవుడు చెప్పిందే ఫైనల్ వర్డ్. not the doctor says, not the lawyer says, not that person says, not this person says, but what God says is the final word in ఆ your ఫైనల్ life. వర్డ్ That final word, చెప్తుంది, it says, నువ్వు బ్లెస్ అయినవు, you are blessed. నీ మీద ఏ విచ్ క్రాఫ్ట్ పవర్ లేదు, No witchcraft power upon you. ఏ డెవిల్ నిన్ను అటాక్ చేయలేడు. No devil can attack you. నీలో ఉన్నది దేవుని యొక్క కమ్యూనియన్ రొట్టె ద్రాక్షరసం యొక్క పవర్. Because there is the power of communion in you, the power of the bread and wine in you. అర్థమవుతుందా? Understand? ఆయన శరీరాన్ని తింటున్నావు, You are eating his flesh. ఆయన రక్తాన్ని You are తాగుతున్నావు. drinking his blood. ఒకటి చూడండి,
Now one thing, ఒక మత్తు పదార్థం అంటే ఏంటి? ఆ బ్రాండీ ఏదో ఉంటుంది కదా, అది తాగిననుకో, now if you see, drink this intoxicating drink like brandy or దాన్ని తాగినప్పుడు ఏమైపోతుంది? when you drink, what happens? వీడు మత్తుడైపోతాడు. You become intoxicated. దాన్ని టేస్ట్ చేసిండు, He tastes it. దాన్ని తీసుకున్నాడు, He take వీని బాడీలో జనరేట్ అయింది, that was generated in his body. అందుకే ఊగడం ప్రారంభిస్తాడు. Just start shaking. అంటే తీసుకున్నది వీళ్ళ బాడీలో పనిచేస్తుంది. What they have taken is working in their body. అది నెగటివ్ రోల్. That's a negative side of it. అట్లనే In the same manner, యేసు రక్తాన్ని తాగి when you drink the blood of Jesus, శరీరాన్ని తింటే when you eat his body, దీనికి ఎంత పవర్ ఉంటుందో మీకు అర్థం కావాలి. you should understand how much power it will have. ఏ వైరస్ అయినా చచ్చిపోద్ది. Any virus will be destroyed. అందుకే ఆది కాండము 49వ అధ్యాయము 11వ వచనం చదవటానికి ప్రయత్నించండి. You read Genesis 49. దీన్ని నేను కమ్యూన్ కోసం 2 నెలల్లో చెప్తా, అప్పుడు దాన్ని టచ్ చేస్తా, ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం చదవడానికి ప్రయత్నించండి. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షరసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. Binding his fall unto the wine, and his ass calls unto the choice wine. He washed his garments in a wine, and his clothes on the blood of grapes. His eyes shall be red with wine, and his teeth white with milk. బా ఎంత స్వీట్ ఉందో ఈ వర్సు. What a sweet was this. ఆ యొక్క ద్రాక్షరసాన్ని ఇక్కడే బ్లడ్ తో పోల్చేశాడు. He has compared the wine to the blood. ఎవరి గురించి? ఇదంతా యూదా గురించి. About whom is he talking? About Judah is అంటే talking. జీసస్ క్రైస్ట్ గురించి. It's about Jesus Christ. ఆ ద్రాక్షరసమే ఆయన రక్తం అని ఇక్కడే చెప్పేసిండు. Here he's saying his blood is like wine. దాంట్లో వైన్ లో ఎవడన్నా బట్టలు ఉతుకుంటాడా? Can anybody wash clothes in wine? వాడు ఎంత బ్రాండ్ తాగినా బాగా తాగి అలా బొరుగుతాడు తప్ప అలా ఓడి బట్టలు ఉతుకోడు. However he may be drinking, that drunken man will drink and roll around with his clothes in that dirt, but not wash his clothes in the కానీ wine. ఇక్కడ ఏం చెప్తున్నాడు? But what he's saying, ఆ ద్రాక్షరసంలో నీ బట్టలు ఉతుకుంటావాట. you will wash your clothes in that wine. అదే ప్రకటన గ్రంథంలో ఉంది కదా, ఆయన రక్తంలో కడగబడ్డవానికి తెల్లని వస్త్రాలు ధరింపజేస్తాడు. That's why it is written in Revelation also that his clothes are washed with the blood. నేనేమో నల్ల వస్త్రాన్ని వేసుకొని వచ్చిన తప్పిపోయినా. I wore black clothes, I'm lost. అర్థమైపోయింది కదా మీకు? Understand? అక్కడేమో బైబుల్ తెల్ల వస్త్రం ఉంది, Their word is talking about white ఈయన clothes. మీదేమో నల్ల వస్త్రం ఉంది. He is having black clothes. ఎట్లా వింటారండి ఈయన ప్రసంగం? How can you listen to his message? అర్థం చేసుకోండి. Understand? యేసు ప్రభు ఆదామును దర్శించినప్పుడు దిగంబరైనడు ఏమైనా బట్టలు ఉన్నాయా ఒంటి మీద? When Adam encountered God, did he have clothes on his body? వైట్ ఉందా, రెడ్ ఉందా, బ్లూ ఉందా, గ్రీన్ ఉందా, ఎల్లో ఉందా, ఏమున్నాయి? బట్టలే లేవు అసలు. What was he wearing? White, blue, red or black? Was it? No clothes at all. మరి ఇప్పుడు చెప్పండి. Now you tell. అది వేరు ఇది వేరు. That is different, this is అంటే different. దేవుడు అక్కడికి వెళ్ళినప్పుడు మనకు తెల్లని వస్త్రాలు ధరింపజేస్తాడు. When we go there, God will clothe us with white garments. నేను ఆత్మలో వెళ్ళేటప్పుడు నా దగ్గరకు వచ్చిన ఏంజెల్స్ ఒక వైట్ గార్మెంట్ ఎత్తారు నా మీద ఎప్పుడు కూడా. When I go in the travel in the spirit, I see angels put white garment upon ఆ me. గార్మెంట్ వేసినాక నేను వెళ్ళిపోతాం. As they put that garment, I నేనే go. కాదు, స్పిరిట్ లో ఎవరు వెళ్ళినా ఒక వైట్ గార్మెంట్ వేస్తారు వాళ్ళు. Anybody who travels in the spirit, they wear that white garment. అప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం. Then we are transformed. అర్థమవుతుందా? Are you understanding? దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, అయితే వస్త్రాలట అందులో ఉతకబడతాయట. the clothes are washed in that. అంటే ద్రాక్ష రసము దేవుని యొక్క బిడ్డలారా దాంతో పోల్చేసాడు. He compared the wine with that. యూదా యొక్క ద్రాక్ష రసం అది. It is Judah's blood. యూదా యొక్క రక్తము. It is Judah's blood. అందుకే దేవుని యొక్క బిడ్డలారా ఆ బ్లడ్ అనేది మన లోపల ఆ DNA అన్నది యాక్టివేట్ అయింది. That's why the DNA is activated. The blood has activated the DNA in our blood. ఒక లేడీ ఎక్కడో ఫారిన్ నుంచి వచ్చింది నా దగ్గరికి. One lady from foreign came to me. సో స్వీట్ అండి, మీరు బాగా చెప్తారండి అన్నది. She told you told very nicely, so ఓకే sweet of మేడం, you. థ్యాంక్ యూ అన్న. I said, Madam, thank అయితే you. ఒక్క విషయం నీ నోట్లో నుంచి వినడానికి వచ్చిన అన్నది. I came all the way to hear one word from you. ఓ ప్రాఫెట్, దయచేసి ఒక్క మాట చెప్పవా అన్నది. She said, Prophet, tell one word. నేను ఏ బ్లెస్సింగ్ కూడా చెప్పాలి అన్న. About what blessing you want? నో 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 అన్నది. No, no, no. She said, ఏం కావాలి అన్న? what you want? నా మీద దయ్యం ఉందని చెప్పవా అన్నది. She said, just tell that there's a devil on me. సో సాడ్.
So sad. ఎందుకన్నా Why? చాలా మంది చెప్పారు బ్రదర్. Everybody told. మేడం నేను ఆ మాట చెప్పలేను అన్నా. I said, I can't tell that. ఎందుకంటే నువ్వు రక్తంలో కడగబడ్డావా అన్నా. Because I asked, are you washed by the blood? కడగబడ్డా. I'm washed. మరి కడగబడ్డాక దయ్యం ఎట్లా ఉంటాడు? If you are washed by the blood, how can the devil be upon you? లైట్ లో ఉన్నంటే చీకటి ఉందా అండి ఇక్కడ? In this light, is there darkness? ఒకవేళ చీకటి పని చేసి మొత్తం తలుపులన్నీ వేసేస్తే తలుపులే వీడ, కానీ చీకటి అయింది అనుకో అప్పుడు ఏమంటాం డార్క్ ఉంది అంటాం. Oh, if we just switch off the light and close the doors and all, if అంటే లైట్ ఉన్న కాడ డార్క్ ఉండదు, డార్క్ ఉన్న కాడ లైట్ ఉండదు. Where there is light, there cannot be darkness. Where darkness is there, light is not. కానీ గుర్తుపెట్టుకోండి, లైట్ ను డార్క్ చేయలేం, కానీ ఆ యొక్క డార్క్ని లైట్ చేయొచ్చు. మొత్తం చీకటి ఉన్నప్పుడు స్విచ్ ఆన్ చేసాం అనుకో, లైట్ వచ్చింది అనుకో, చీకటి వెళ్ళిపోద్ది. ఎందుకోసం అంటే దేవుడు లైట్ లైఫ్ కాబట్టి ఎక్కడ డార్క్ ఉన్నా ఈ లైట్ లైఫ్ వచ్చి మనం కమ్యూన్ తీసుకున్నప్పుడు డార్క్ అంతా కూడా వెళ్ళిపోద్ది. See, we cannot convert light into dark, but we can convert the dark into light. Just switch on the light, that's all. The light will come and expel the darkness out of it. నేను ఈ మాట నా వైఫ్ చెప్తున్నా. I keep telling my wife. సేపటి నుంచి నేను ఏం చెప్తానంటే వీళ్ళ లోపల ఎక్కడైనా దయ్యమ్మ గురించి భయం ఉంటే అది వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తున్నా. I'm telling, whatever, if at all they have the fear of the devil somewhere in them, I want to drive it out. అర్థమవుతుందా? Are you understanding? చెప్పండి. Say, నో మోర్ డార్క్నెస్, no more darkness, ఓన్లీ లైట్. only light. కనుక ఆ బ్లడ్ ను తాగాలి, You have to drink that blood, ఆ శరీరాన్ని తినాలి, you have to eat that bread, మన దగ్గర ఉన్న విత్తనాలు నాటాలి. we have to sow our seed. అప్పుడు ఏమైపోద్ది అంటే ఆ లయన్ మీద ఉన్న ఎనైటింగ్ మన మీద యాక్టివేట్ అవుతుంది. That lion anointing will be activated upon us. అప్పుడు ఏం చేస్తామంటే ప్రతిది కూడా డేర్ తోటి నమ్మడం ప్రారంభిస్తాం. Then by boldness and dareness we believe. విశ్వాసంతో నమ్మడం ప్రారంభిస్తాం. We'll believe, start believing with faith. ఎందుకోసం అంటే Why? ఆయన శరీరం కాబట్టి. Because it is his body. ఆయన శరీరం. It is his body. అందుకే అది పట్టుకొని చెప్పు దయ్యానికి, ఇగో ఆయన శరీరాన్ని తింటానా, ఆయన తినమన్నాడు కాబట్టి అని చెప్పు. You should tell the devil, see, I'm eating the flesh, his body, because he told me to eat it. అదే మాట కూడా చెప్పు. ఏమనంటే ఆయన రక్తాన్ని తాగుతున్నా, ఆయన చెప్పిండు ఆయన రక్తాన్ని తాగమని. I'm drinking the blood. Say like that because he told me to drink this blood. మేరీ చెప్పింది కదా, మరియా చెప్పింది కదా, ఆయన ఏం చెప్పిండో చేయండి అద్భుతాలు అవుతాయి. Mary said, whatever he says, you do it, you will receive a miracle. సేమ్ నేను మేరీ లాగానే చెప్తున్నా మీ అందరికి. Like Mary, I'm telling to you all, ఆయన ఏం చెప్పిండో చేస్తే మనకు అద్భుతాలు అవుతాయి. whatever we do, what he says, then we will receive a miracle. ఆయన తినమని చెప్పిండు, He told us to eat. తిందాం. Let us eat. ఏం తిందాం? What we shall eat. ఆయన శరీరాన్ని తిందాం. We'll eat his తాగుదాం. We'll drink. ఏం తాగుదాం? What we shall drink. ఆయన రక్తాన్ని His తాగుదాం. blood will drink. జోసెఫ్ ప్రిజన్ లోంచి దేవుని యొక్క ప్రెసిడెంట్ కావడానికి గల కారణం ఏంటి? ప్రైమ్ మినిస్టర్ కావడానికి కారణం ఉద్దేశం ఏంటి తెలుసా? The reason Joseph became the prime minister of that big country, what was the secret? రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకున్నాడు. He took the bread and wine. ఆ బేకరీ వాళ్ళే కదా, వాళ్ళు ఆ పానదాయకుడు భక్షకారుడు ఆ బేక్ చేసేటోళ్ళు కదా, వాళ్ళ దగ్గర రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకున్నాడు. He took that bread and wine from that baker and the one who holds the cup of Pharaoh. అతని జీవితంలో ప్రైమ్ మినిస్టర్ గా మార్చబడ్డాడు. It has transformed him to become a prime minister. ఏ మిరకల్స్ అయినా క్రియేట్ అవుతాయి. Whatever miracles you need are created by that. ఇన్ని స్లీపింగ్ టైంలు పెట్టుకొని రోజు మింగుతూనే ఉంటారు, నిద్ర రావట్లే అని. ఈ కమ్యూనియన్ తీసుకో, ఉట్టిగా నిద్ర అవుతావు చిన్నపిల్లలాగా. You take so many sleeping tablets saying you are not getting sleep, but just take this communion, you will simply sleep like a baby. ఇది చెప్పినాక నేను క్లోజ్ చేస్తాను. After saying this, I'll close. మనుషులకు దాని విలువ తెలియదు. People don't know the value. దాన్ని ఎట్లా వాడాలో కూడా తెలియదు. They don't know how to use it. ఆన్లైన్ లో చూసేవారు, ఇతర దేశాల్లో చూసేవారు కూడా. Those are watching on online and from other countries. దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, నీకు ఏం కావాలో నాకు తెలియదు, I don't know what you need. కానీ ఈ టైంలో ఇది తీసుకున్నప్పుడు అది నీ ముందుకొచ్చుడు మాత్రం ఖాయం. But when you take this, what you are desiring, that will come before you. యాకోబుని ఇస్సాకు అడుగుతున్నాడు, ఇంత తొందరగా వంట ఎట్లా చేసుకొని వచ్చినావు? Isaac is asking, how come this you prepared this so fast? ఓ డాడీ, Oh father, ఆ గొర్రె పిల్లను దేవుడే తీసుకొని వచ్చిండు. God only brought the lamb. అట్లా నీ అద్భుతాన్ని దేవుడే తీసుకొని వస్తున్నాడు దీని ద్వారా. God is bringing the miracle to you through this. అర్థమవుతుందా? Hallelujah. కనుక ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు చాలా మంది కన్సీవ్ అవుతారు, పిల్లలు కలుగుతాయి, స్వరాసిస్ వెళ్ళిపోద్ది, ఇంకేం చెప్పాలి, థైరాయిడ్ కంట్రోల్ అయిపోద్ది, స్లీపింగ్ డిసార్డర్ వెళ్ళిపోద్ది, మానసిక రోగాలు వెళ్ళిపోతాయి, సంతోషం వచ్చేస్తుంది, ఇంకేం చెప్పాలి మీకు, పెరాలసిస్ వెళ్ళిపోతాయి, గడ్డలు కరిగిపోతాయి, క్యాన్సర్ చచ్చిపోద్ది. ఎందుకోసం అంటే
ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగుతున్నాం కాబట్టి. When you take these things, whatever is your health problem, maybe psoriasis, maybe if you're not having children, you will bear children, or if it is diabetes, or if it is hypertension, or if it is tumor, cancer, whatever is the disease or whatever miracle you are expecting, you can experience and receive that miracle. ఎలుగు బంటి యొక్క చేతిలో నుంచి, సింహం యొక్క చేతిలో నుంచి విడిపించేది రొట్టె ద్రాక్షరసమే. To deliver you out of the bear and the lion, this is the bread and wine that can deliver you out of it. తండ్రి మీకు వందనాలు స్తోత్రం. Father God, we thank and praise ఇది you. నీ శరీరం. Lord, we bless it. ఎవరైతే తీసుకుంటున్నారో Those are taking, oh Lord. ఇది తీసుకున్నప్పుడు బిజినెస్ anointing వీళ్ళ మీదకి వచ్చినట్టు ప్రకటిస్తున్నా. Lord, I receive that lion anointing upon them. హీలింగ్ మిరకల్ పవర్ రిలీజ్ చేస్తున్నా. I release healing miracle power. పిల్లలు పుట్టాలి, Children shall be born. వీళ్ళ ప్రాజెక్ట్స్ సక్సెస్ కావాలి, Their project shall be successful. వీళ్ళ గడ్డలు కరిగిపోవాలి. Their tumor shall melt. ఈ రొట్టె తిని ఇది నా శరీరము, ఇది నా రక్తం అని సెలవిచ్చినావు గనుక Because you said, this is my body, this is my blood. ఈ శరీరం తిని రక్తాన్ని తాగుతున్నప్పుడు దేవుని యొక్క మహిమ కుమ్మరింపు జరుగుటకు సాయం Lord, చేయండి. I said, take it, Lord. Let your mighty glory descend upon లయన్ them. anointing రిలీజ్ చేస్తున్నా. I release lion anointing. నేను చూస్తున్నా ఫైనాన్షియల్ గా గొప్ప బ్రేక్ త్రూ రాబోతుంది. I see great financial breakthrough is coming. ధైర్యంతో అద్భుతాలు నమ్మబోతున్నారు. You're going to believe boldly for this. ప్రభా, ఎవరైతే వీళ్ళ టైస్ యొక్క థ్యాంక్స్ గివింగ్ వీళ్ళు ఫైనాన్షియల్ గా రిలీజ్ చేస్తున్నారో, Lord, those are releasing financial tithes and blessings. వీళ్ళ ల్యాక్ అంతా కూడా బైండ్ చేస్తున్నా, బంధిస్తున్నా, దరిద్రతను విరగొడుతున్నా, శపిస్తున్నా. Lord, I bind and break that lack and poverty in their lives, O Lord. ఈ యొక్క బ్రెడ్ వైన్ బ్లెస్ చేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ Thank you, Lord. We're blessing the bread and the wine, O Lord. యేసు నామములో ప్రార్థిస్తున్నా. In Jesus' mighty name. ఆమేన్. Amen. సూపర్‌న్యాచురల్ షలోమ్, సూపర్‌న్యాచురల్ షలోమ్, సూపర్‌న్యాచురల్ ప్రాస్పరిటీ కలుగును గాక. Supernatural shalom, supernatural prosperity, supernatural blessings in your life.